హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 92 ఎపిసోడ్. ఏ ఏంటి వాగుతున్నావు? మా అమ్మని అంటే చంపేస్తాను అంటూ మీదకి వెళ్ళాడు సంపత్. సంపత్ వచ్చేలోపే నోర్మి అంటూ పెడేళ్ళని రెండు పీకాడు ఆమె భర్త. నన్నే కొడతావా అంటూ గుడ్లురుముతూ నోటి తిమ్మిరి చూపించింది ఆమె. నోరెత్తితే చంపేస్తాను అని మరొకటి పీకి, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేసేవాడిని వెనకేసుకుని వస్తున్నావా? ఆమె స్థానంలో మన మానస ఉంటే ఇలాగే వాగుతావా అని అరిచాడు. నా కూతురు జమ్ము, వీళ్ళలా క్యారెక్టర్లెస్ కాదు, డబ్బుంటే చాలు వెనకే కుక్కలా పడతారు అంటూ ఈసడించింది. మామ్, వీళ్లతో మాటలు ఏంటి, పద అంటూ మొహం చిట్లించింది మానస. ఇదేమైనా ఆట అనుకుంటున్నావా? మీ అమ్మకంటే బుద్ధి లేదు, నీ జ్ఞానం ఏమైంది మానస? ఒక జులాయిగాడి కోసం కాపురం వదులుకుంటా అంటున్నావు అని సీరియస్గా అడిగాడు. నీకేం తెలియదు, నువ్వలా నోరు మూసుకుని ఉండు అంటూ రేగింది భార్యామణి. ఏంటే నాకు తెలియంది? నీకు తెలిసిందల్లా భర్త సంపాదిస్తే జల్సాలు చేయడమే తెలుసు నీకు. నీ వల్ల కదా ఇది ఇలా తయారైంది అని కోపంతో ఊగిపోతూ విచక్షణ మర్చిపోయి మేకప్ అంతా ఎగిరిపోయేలా వాయించాడు. బేర్ బేరమంటూ అరుస్తూ, బేబీ మీ డాడీకి పిచ్చెక్కింది పద అంటూ మానస చేయి పట్టుకుంది. అది ఎక్కడికి రాదు, వస్తే ఇద్దరూ ఏ ఏట్లో అయినా పడి చావండి, నా గడప తొక్కితే చంపి పాతేస్తాను అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చి, క్షమించండమ్మా, జీవితం విలువ తెలియని మూర్ఖులు వీళ్ళు. మారి వస్తే ఎలా కాపురం చేయించుకోవాలో నా అల్లుడికి తెలుసు. రాకపోతే మీరేం చేసుకున్నా నేను వచ్చి అడగను అని అక్కడి నుంచి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళాడు మానస తండ్రి. పప్పు బూరెల్లా వాచిపోయిన బుగ్గలతో కుయ్యో మొర్రో అంటూ కుక్కలా రాగాలు తీస్తూ వెనకే వెళ్ళింది. మామ్, నేను వస్తున్నా, ఆగు అంటూ వెనకే వెళ్ళింది మానస. అమ్మ మానస, ఆగు అంటూ వెనకే వెళ్ళబోతున్న శారదని ఆగంటూ సత్యంగారి పిలుపు విని వేసే అడుగు ఆపి, అది కాదండి, తానేదో కోపంలో ఉండి అలా అంటోంది, మనం ఆపకపోతే ఎలా చెప్పండి అందామె. భర్త విలువ కుటుంబం విలువ కావాలంటే తనే వస్తుందిలే, నువ్వేం కంగారు పడకు. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా, తల్లిని బట్టే బిడ్డ అని నిర్లిప్తంగా అన్నారు సత్యంగారు. క్షమించు డాడీ, ఇదంతా నా వల్లే, నేనే మానసని ఇష్టపడకుండా ఉంటే ఆ రోగి మనకి తెలియకపోను అన్నాడు సంపత్. ఇంకా ఏం చూస్తున్నావు, పద అంటూ రౌద్ర వదనంతో అన్నాడు జై. జై అమ్మాయి మీద కోప్పడకు నాన్న, రత్నం అనే చెప్పొచ్చు. తన స్నేహితురాలి బాగు కోసం ఎంత పరితపించిందో చూస్తుంటే మనసు నిండిపోయింది. ఎవరో ఏవేవో వాగితే అవన్నీ మనసుకు తీసుకోకు. బురదలో పుట్టిన తామర చేరేది దేవుడి చెంతకే. ఆ బురద వల్ల తామర విలువ గౌరవం తగ్గుతాయా చెప్పు అన్నారు సత్యంగారు. ప్రతి యూజ్లెస్ ఫెలో వేలెత్తి చూపిస్తుంటే ఏదో సినిమా చూసినట్లు చూస్తోంది మామ మీ రత్నం, ఇది కనిపించలేదా అని కోపంగా అడిగాడు జై. ఆవిడ్ని మనం దండించే కంటే పూచిక పుల్లలా తీసిపడేసే భర్త చేతిలో చావు దెబ్బలు తినటమే కరెక్ట్ జై. మనం అంటే దున్నపోత మీద వాన పడినట్టు దులిపేసుకునే టైపు. అదే భర్త చేతిలో మర్దన అయితే తల్లి పిల్లకు ఇద్దరికీ బుద్ధొస్తుంది. ఇంకా ఏం చూస్తున్నారు, పదండి అన్నారు సత్యంగారు. బావగారు పీటల మీద పెళ్లి ఆగిపోయాక ఎవరు ముందుకు వస్తారు దీన్ని చేసుకోవటానికి అంటూ కళ్ళ నీళ్లతో అడిగింది ప్రియా తల్లి. చాలా మంది వెళ్ళిపోగా అతి దగ్గర బంధువులు మాత్రమే ఉన్నారు మండపంలో. చూడు మమత, ఎవరో ఏదో అనుకుంటారని నలుగురిలో నిందలు మాటలు పడాల్సి వస్తుందని తెలిసినా మిథున ధైర్యం చేసి నిజాన్ని బయటపెట్టింది. సొసైటీలో మనకంటే సారథి గారి గౌరవం 10 రెట్లు ఎక్కువ, అది మీకు తెలుసు. అయినా ఆ భార్యాభర్తలు ఎక్కడా తగ్గలేదు. అలాంటిది ఎవరో ఏదో అంటారని ఒక ఎదవకి ఇచ్చి మన బిడ్డ గొంతు కోసుకోలేము కదా. అవన్నీ పట్టించుకుంటే బతకలేము. ముందే కళ్ళు తెరవటం వల్ల మనకు మేలే కానీ నామోషి ఏం లేదు. అన్ని ఆలోచనలు వదిలేసి కదలండి ముందు అన్నారు సత్యంగారు. మిథునని హక్ చేసుకుని, థ్యాంక్ యూ సో మచ్, నీలాంటి స్నేహితురాలు ఉండటం నిజంగా నా అదృష్టమేనే అని కళ్ళ నీళ్లతో అంది ప్రియాంక. వెన్ను నిమురుతూ, మంచి వాళ్లకు ఎప్పుడూ మంచి జరుగుతుంది ప్రియా, డోంట్ బి ఎమోషనల్. అయినా డెవిల్ ఎదుటి వాళ్ళని ఏడిపించాలి, డెవిల్ ఏడుస్తుందా అని సజల నయనాలతో అంది మిథున. కళ్ళు తుడుచుకుంటూ కదా అని నవ్వి జయ దగ్గరికి వచ్చి, చాలా థ్యాంక్స్ అండి మీ హెల్ప్కి అని చేతులు జోడించింది ప్రియాంక. ఇట్స్ ఓకేమా, ఇక ముందైనా కేర్ఫుల్గా ఉండు అని. పద, బాయ్ సంపత్, బాయ్ మామ అని ముందుకు అడుగులు వేశాడు జై. హగ్గిచ్చి, ఎక్కువ ఆలోచించి స్ట్రెయిన్ అవ్వకు ప్రియా, బాయ్ అని జై వెనకే వెళ్ళిపోయింది మిథున. పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ కారు దగ్గరికి వెళ్ళి డోర్ లాక్ తీసి ఎక్కి కూర్చున్నాడు. సునామీ ముందు ప్రశాంతతలా ఉంది మిథునకైతే. ఏదైనా ఫేస్ చేయటానికి రెడీ అయ్యి మౌనంగా డోర్ తీసుకుని ఎక్కింది. కారు ఒక్క ఉదుటిన ముందుకు దూకించి పరుగులు తీయించాడు జై. జెట్ స్పీడ్ వేగానికి అదిరిపడి, జై ప్లీజ్ స్లో, నా మాట
నా మీద కోపం ఉంటే నా మీద చూపించు, డ్రైవింగ్ మీద కాదు అంటూ అరిచింది. చెప్పింది వింటే జై ఎందుకు అవుతాడు? అదే స్పీడ్ని మెయింటైన్ చేస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. కళ్ళు గట్టిగా మూసేసి సీటుకి బల్లిలా అతుక్కుపోయింది మిథున. ఒక్కసారి కూడా పక్కకు చూడకుండా సూటిగా రోడ్డు వైపే తన దృష్టిని మళ్లించాడు. కోపంగా కారెక్కిన మానస, తన మదర్ కాస్త దూరం వెళ్ళాక తండ్రి మీద కాట్ల కుక్కల్లా పడిపోయారు. షట్ యువర్ మౌత్స్. ఏమనుకుంటున్నారు? మీరేం వాగినా పడి ఉంటారా? వాళ్ళు తాట తీసేస్తారు. సంపత్ని చూసావా ఎలా చెలరేగాడో? అదే ఫోర్స్ మీద వచ్చి మీ మామను కొడితే అల్లుడి చేతిలో దెబ్బలు తిని తల ఎక్కడ పెట్టుకుంటుంది అని కోపంగా అడిగి, జయదేవ్ కోపం చూడలేదా ఎలా తెగపడ్డాడో వాళ్ళ మీద? పందుల్లా ఉన్నవాళ్ళని నేలకు కరిపించాడు. తన భార్యనంటే బ్రతికి ఉన్న శవాలను చేస్తాడు. బుద్ధి లేదా? వివేక్ గాడు ఎంత లోఫర్ అనేది అందరికీ తెలుసు. అలాంటి వాడిని వెనకేసుకొచ్చి మీరు మీ ఇష్టానికి వాగితే చంపి పాతేస్తాను. నోరు మూసుకుని ఉండండి. ఏం సంస్కారం లేదా? ఒక ఆడపిల్లని అలా నోటుకొచ్చినట్లు వాగటానికి? నేను ఫైర్ అయ్యాను కాబట్టి నీకు చావు తప్పింది. లేదంటే జయదేవ్ నిన్ను ఏం చేద్దునో నీ ఊహ కూడా అందదు అని కారు ఆపి, మానస, నువ్వు నీ ఇంటికి వెళ్ళు, తర్వాత తీరిగ్గా హాస్పిటల్కి వెళ్దు గాని దిగు అన్నాడు అతను. డాడ్, నేను వెళ్ళను, వాళ్ళందరికీ పొగర్లే అని ముక్కు ఎగరేసింది. మీకంటే కాదు గాని వాగింది చాలు, దిగు. సంపత్ కోపం చూసి కూడా నీకు భయం లేదంటే నిన్నేమనాలి అసలు? అంత ప్రేమించే వాళ్ళని దూరం చేసుకుంటే నీకంటే మూర్ఖులు ఉండరు. మీ అమ్మ చెప్పేటట్టు ఉండదు జీవితం అంటే. నువ్వు మారి పద్ధతిగా ఉంటే నీకే మంచిది. దిగమన్నానా అని గద్దించాడు. నోరెత్తితే మళ్ళీ కుళ్ళబొడుస్తాడేమో అనే భయంతో కూతుర్ని వెనకేసుకుని రాలేదామె. కోపంగా దిగి డోర్ దడేల్ని వేసింది మానస. కారు రయ్యమని ముందుకు దూసుకెళ్లిపోయింది. జై కారు పోర్టికోలో ఆగింది. కారు బ్రేక్ పడ్డాక గాని అప్పుడు కళ్ళు తెరిచి, అమ్మయ్యా, ఇంకా నాకు భూమి మీద నూకలున్నాయి, బ్రతుకు జీవుడా అనుకుంటూ డోర్ తీసుకుని కిందకి దిగింది మిథున. డోర్ తీసుకుని దిగి డోర్ దబ్బును వేసి స్పీడ్గా వచ్చి మిథున చేతిని పట్టుకుని బరబరా లాక్కెళ్ళాడు జై లోపలికి. జై, లీవ్ మీ, నేనే ఎక్కడికి పారిపోవటం లేదు అంటూ అరిచింది మిథున. లోపలికి తీసుకెళ్లి డాల్ని విసిరినట్టు విసిరాడు జై. నునిపైన ఫ్లోర్ మీద పడి జర్రును జారుతూ వెళ్లి బామ్మ కాళ్ళ దగ్గర పడింది. జై అంటూ కోపంతో గద్దించారు సారథి గారు. మిథు అంటూ కంగారుగా పైకి లేపి, జై, కోపానికి కూడా హద్దు ఉండక్కర్లేదా? కట్టుకునే భార్యతో ఇలాగైనా ప్రవర్తించేది అని కోపంగా అడిగింది సుభద్ర. కళ్ళ నుండి నిప్పులు చెరుగుతూ, భార్య అంటే అర్థం తెలుసా దీనికి? అడుగు ముందు అన్నాడు జై. మళ్ళీ ఫీవర్ అటాక్ చేసిన నీరజ రూమ్లోనే ఉంది. బయట నుండి వినవస్తున్న కేకలకి బెడ్ మించి లేచి బయటకు వచ్చింది. చేతులు పిసుక్కుంటూ నిలబడిన మిథునని తేరిపారా చూసి ఆమె మెడలో ఉన్న డైమండ్ సెట్ మీద చూపు పడి, ఇంత కాస్ట్లీ సెట్ ఇదెప్పుడు కొన్నది? ఈర్ష్యతో భగ్గున మండుతూ అనుకుంది. ముందుకు వచ్చి, ఏయ్, నీ మెడలో ఈ డైమండ్ సెట్ ఎక్కడిది? నీకింత కాస్ట్లీ సెట్ ఎవరిచ్చారు? మా అందరి కళ్ళు గప్పి ఏం బాగోతాలు వెళ్ళబోస్తున్నావే అని మొదలు చివరా తెలియకుండా మధ్యలోనికి దూరింది నీరజ. మర్యాదగా మాట్లాడు, నీకేం తెలిసిన మాటలు వదులుతున్నావు అని కోపంగా అరిచి, లుక్ జై, ఏదైనా ఉంటే మన రూమ్లో అడగాలి. ప్రతిసారి ఇలా అందరిలో నన్ను బ్లేమ్ చేస్తే మర్యాదగా ఉండదు. అవును, వివేక్ గురించి నీకు కావాలనే చెప్పలేదు. ఈ రోజు జరిగింది ఆ రోజు జరుగుతుందని చెప్పలేదు. అంతకు మించి ఏమీ లేదు. నేను 23 ఏళ్ళు మా అమ్మ వాళ్ళతో పెరిగాను. నా లైఫ్లో చాలా జరిగాయి. అవన్నీ నీకు పోసగుచ్చినట్లు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు నా బిహేవియర్ ఎలా ఉందో అదే ఇంపార్టెంట్ నీకు. అంతేగాని గతం గురించి నీకు సంబంధం లేదు. ఆ రోగ్ గురించి మావయ్య గారికి కూడా తెలుసు అని కోపంగా చెప్పి, ఈ సెట్ నా భర్త నాకు ప్రేమగా కొన్నారు. నేనేం బాగోతాలు చేయలేదు, చేయను కూడా. నోరు జారితే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ నీరజకు వార్నింగ్ ఇచ్చి ఒక్క పరుగున తన రూముకు వెళ్ళిపోయింది మిథున. ఒంట్లో బాగాలేని దానివి సైలెంట్గా ఉండలేవా? వెళ్ళి రెస్ట్ తీసుకో అని నీరజను విసుక్కుంది సుభద్ర. దానికిలా నోరు రావడానికి మీరే రీజన్ అని దగ్గుతూ వెళ్ళింది నీరజ. జై, ఇదేనా నీ సంస్కారం? ఏదైనా ఉంటే మాట్లాడుకుని సార్ట్అవుట్ చేసుకోవాలి గాని ఇలా ఆవేశపడతారా? వివేక్ గురించి ప్రస్తావన ఇప్పుడు మీ మధ్య ఎందుకు వచ్చింది అసలు అని గంభీరంగా అడిగాడు సారథి. నీకు ఆ రౌగ్ గురించి వాడు మిథున మీద తెగపడింది ముందే తెలుసా అని యమా సీరియస్గా ప్రశ్నించాడు తండ్రిని. సాకేత్ చెప్పాడు. తను చెప్పిన దాన్ని బట్టి వాడెందుకు వచ్చాడో అని అనుమానం వచ్చే ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయకుండా జాప్యం చేశాము అన్నారు సారథి గారు. సారథి గారి మాటలు విని పెట్రోల్ లేకుండానే భగ్గున మండాడు జై. అంటే మీరందరూ కావాలనే వాడి కోసం హైడ్ చేశారా నా దగ్గర అని రౌద్రంగా అడిగాడు జై. కావాలనేమీ కాదు, వాడే ఇంటెన్షన్తో వచ్చాడో అని తెలుసుకున్నాక నీతో చెప్దామని అనుకున్నాం అంతే. ప్రతిదానికి పదార్థాలు తీయక జై. దానివల్ల మనుషుల మధ్య కాదు, మనసుల మధ్య దూరం ఏర్పడుతుంది. శరీరానికి గాయమైతే 2 రోజుల్లో మానిపోతుంది.
అదే మనసుకు గాయమైతే అది ఎంత పెయినో మనకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. సో కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయాలి అని భుజం తట్టాడు సారథి. ఆ చేతిని నెట్టి నన్నో ఫూల్‌ని చేసి ఇప్పుడు కహానీలు చెప్పకు డాడ్. అలాంటి రాస్కల్ మన ఆఫీస్‌కి వచ్చి నా కళ్ళ ముందే తిరుగుతుంటే ఐ కాంట్ డాడ్ అని జుట్టులోనికి వేళ్లు పెట్టుకుని గట్టిగా లాక్కుంటూ ఆహ్! అంటూ హిస్టీరిక్‌గా అరిచాడు జై. జై వాట్ ద హెల్ అంటూ గుబుక్కున తన సందిట్లోకి తీసుకున్నారు సారథి గారి కొడుకుని. వెనక నుంచి మనవణ్ణి హత్తుకొని మౌనంగా రోదించింది సుభద్ర. నన్ను మోసం చేస్తున్నారు అందరూ. నువ్వు కూడా డాడ్, నువ్వు కూడా. నాకెవ్వరూ లేరు, నాకెవరూ వద్దు అంటూ పానిక్ అయిపోయాడు. గుడికి వెళ్ళి అప్పుడే వచ్చిన వాసంతి జై లాస్ట్ మాటలు విని గబగబా వచ్చి నాన్నా జై మీరు అప్పుడే వచ్చేసారా అంటూ శారద వైపు చూస్తూ అడిగింది. శారద గారి కళ్ళల్లో బాధని చూడగానే ఏదో జరిగిందని అర్థమై జై ఇటు చూడు నాన్న అని ముఖాన్ని దోసిళ్లలోకి తీసుకుంది. కళ్ళు చింత నిప్పుల్లా మారిపోయి బయటకు దూకడానికి సిద్ధంగా ఉన్నాయి కంటి నిండా నీళ్లు. ఎవ్వరు ఉన్నా లేకపోయినా ఈ అమ్మ ఎప్పుడూ నీతోనే ఉంటుంది నాన్న, నా కడ శ్వాస వరకు కూడా. నువ్వు చాలా స్ట్రాంగ్ కదూ అంటూ హత్తుకొని వెన్ను నిమిరింది. వాసంతి మెడవంపులో మొహం దాచేసుకుని సైలెంట్ అయ్యాడు. వెన్ను నిమురుతూ పద రూమ్కి రెస్ట్ తీసుకుందుగాని అని చిన్న చిన్న విషయాలకు వీక్ అవ్వకూడదు జై. మిన్ను విరిగి మీద పడినా కూడా చలించకుండా ఉండాలి. అలా నిన్ను నువ్వు స్ట్రాంగ్గా మలుచుకోవాలి. ఇలా అయితే శత్రువుల చేతికి ఈజీగా దొరికిపోతావు. ఏ క్షణం ఎటునుంచి ఏం వస్తుందో మనం ఊహించలేము. సో బీ స్ట్రాంగ్ మై డియర్ సన్ అని లాలనగా చెప్పి తీసుకెళ్ళింది వాసంతి. కొడుకు ఎందుకు అరుస్తున్నాడు, తన బాధ ఏంటి అని ఆరా తీయకుండా నెక్లెస్ ఎంత, ఇది నీకెక్కడిది అంటూ వాగిపోయింది నీరజ. కంటేనే తల్లంటే ఎలా? ప్రేమను పంచే ప్రతి స్త్రీ తల్లే అవుతుంది. స్పందించే హృదయం ఉండాలి అంతే. తల పట్టుకుని సోఫాలో కూలబడ్డారు సారథి గారు. నాన్నా సారథి, ఆందోళన పడకు. వాడు ఏవేవో ఊహించుకుని బాధపడుతున్నాడు. తన సొత్తు అనుకుంటున్న మిథున ఎక్కడ దూరం అవుతుందో అనే బాధే ఎక్కువ కనిపిస్తోంది జైలో. ఒకసారి దెబ్బతిని ఉన్నాడు కదా, ఆ గాయం అంత త్వరగా మానదు అని భుజం తట్టింది సుభద్ర. ఆ చేతిని పట్టుకుని ఉన్నది ఒక్కడమ్మా, వాడేమైపోతాడో అని చాలా భయంగా ఉంది అని బేలగా అన్నారు సారథి గారు. ఏమీ కాదు, నువ్వే ఇలా అయితే ఎలా చెప్పు అంటుండగానే లోపలికి వచ్చాడు సాకేత్ వాళ్ళు. జై కారు ఉందేంటి, వీళ్ళప్పుడే వచ్చేసారా బామ్మగారు అని ఆశ్చర్యంగా అడిగాడు సాకేత్. ఆ ఇప్పుడే వచ్చారు అని స్నిగ్ధ నువ్వు మిథున దగ్గరికి వెళ్ళమ్మా అంది పెద్దావిడ. అయోమయంగా చూస్తూ ఎందుకు ఏంటి అని రెట్టించకుండా సరే బామ్మగారు అని పైకెళ్ళింది స్నిగ్ధ. ఏమైంది సార్, ఏదైనా ప్రాబ్లమా అని సారథి గారి పక్కన కూర్చుని చేతిని పట్టుకున్నాడు సాకేత్. జై వాళ్ళు వెళ్ళిన మ్యారేజ్ ఎవరిదో కాదు సాకేత్, ఆ వివేక్ దంట అన్నాడు సారథి. వాట్ అని కీచుగా అరిచి గుబుక్కును పైకి లేచాడు సాకేత్. వాడి గురించి మొత్తం తెలిసి నానాయాగి చేశాడు జై. నేను కూడా చెప్పలేదని మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు అని బాధగా అన్నారు. ఓ మై గాడ్, అంటే ప్రియాంకని చేసుకునేది ఆ రోగని మిథు నిజం చెప్పేసిందా అని పరుగున పైకి వెళ్ళాడు సాకేత్. స్నిగ్ధని హత్తుకొని ఏడుస్తోంది మిథున. డోంట్ ప్యానిక్ బేబీ, ఎప్పుడో ఒకప్పుడు తెలియాల్సిందే కదా, ఒకరి లైఫ్ కాపాడడానికి చెప్పినా తప్పులేదు. జయ ఆవేశంలో కూడా న్యాయం ఉంది కదూ. వివేక్ ఎవరో తెలియకపోతే అంత కోపం రాకపోను. వాడు మీ ఆఫీస్కు వచ్చి తమ ముందే తిరిగినా నిజం చెప్పలేదని ఆవేశపడుతున్నాడు. తనే కూలవుతాడు అంటూ ఓదార్చింది స్నిగ్ధ. మిథు అంటూ డోర్ దగ్గర నిలబడి పిలిచాడు సాకేత్. సజల నయనాలతో బావా అని గద్గద స్వరంతో పిలిచింది మిథున. ఏం జరిగింది అని అడుగుతూ లోపలికి వచ్చాడు సాకేత్. ఆ రోగు పెళ్లి చేసుకునేది ప్రియని బావా, అందుకే నిజం చెప్పేశాను అని జరిగిందంతా చెప్పి తప్పు చేశానా అంది మిథున. తల నిమిరి లేదుమా, మనం ఊహించింది ఒకటైతే జరిగింది ఒకటి. సరేలే, ఏదైనా జైకి నిజం తెలిసింది, ఏం జరిగినా ఫేస్ చేయాల్సిందే కదా, తప్పదు అన్నాడు సాకేత్. తను చాలా కోపంగా ఉన్నాడు బావా, ఒకసారి మాట్లాడవా అని బేలగా చూసింది. నీ మీద ఎంత కసి ఉందో నా మీద అంతకంటే రెట్టింపు ఉంటుంది. ఇప్పుడు కదపకుండా ఉండటమే మంచిది మీదు. ఈ రోజు ఉన్న ఆవేశం రేపటికి ఉండదు, నువ్వు టెన్షన్ పడకు అన్నాడు సాకేత్. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.